ఫిబ్రవరి 14 వస్తుంది, మీ ప్లాన్స్ ఏంటి? ఏముంది కషాయం బట్టలు వేసుకొని మాస్క్ కట్టుకొని కొన్ని తాళ్ళు తీసుకొని రాఖీ కట్టించుకుంటారు అందరితో. మీరు లిప్ బామ్ వేసుకున్నారు కదా, ఎందుకంటే సార్ మీరు మేడమా లేకపోతే ఏంటి? లిప్ బామ్ వేసుకుంటే మేడం అంటారా? ఏ ఊరా మీది? క్యాప్ తీయచ్చు కదా ఒకసారి. తీయా, నా కుర్రులు చాలా పెద్దగా ఉన్నాయి. ఆల్రెడీ బట్టతలు వచ్చింది క్యాప్ పెట్టి పెట్టి. చెప్పండి, ఫిబ్రవరి 14కి మీ ప్లాన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ ఏం ఏంటి, మీ గోల్ ఏంటి? అది చెప్పా కదా, పెద్ద కట్ట తీసుకొని ఇలా పార్కుల చుట్టూరు పోయి ఎవరైతే లవర్స్ వస్తారో వాళ్ళ దగ్గరికి పోయి ఇలా పట్టుకొని, అంటే నేను పట్టుకోవట్లేను, నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్జే అయాన్. అవును, నేను మ్యాన్ మీద హ్యాండిలింగ్ చేస్తున్నా. సరే ఇంకొకటి, మీరు జిమ్కి వెళ్తారా? ఎందుకు? ఊరికే టైం పాస్ అలా పోయి ఇవ్ అంటే అదే ఇక్కడ అని. సరే, అబ్బాయిలు జిమ్కి ఎందుకు వెళ్తారు? పర్సనాలిటీ కోసం, కొంచెం స్ట్రాంగ్గా కనిపించడానికి. మీరు స్ట్రాంగ్ ఉన్నారా? అవును, గుద్దాలు. ఆ చెట్టు ఎత్తండి ఒకసారి. స్ట్రాంగ్ ఉన్నారు కదా. అబ్బాయిలు జిమ్ ఎక్కువ ఎందుకు వెళ్తారు? ఇప్పుడు బాహుబలి సినిమా చూసిరా? చూసా. శివుడిని ఎత్తుకుంటారా? ఎందుకు ఎత్తుకున్నారు? డైరెక్టర్ చెప్పారు కాబట్టి. అవునా, ఓకే. అక్కడ సీన్ అలా ఉంది కాబట్టి అలా ఎత్తుకున్నారు. రే ఇక్కడికి వెళ్ళొస్తారా మీరు? నా దగ్గర 6 గుడ్లు ఉన్నాయి, 2 పగలు కొట్టా, 2 తినేసా, ఇంకెన్ని ఉంటాయి? ఏంది అది? నా దగ్గర 6 గుడ్లు ఉన్నాయి, కోడిగుడ్లు. కోడిగుడ్లు? మళ్ళీ వీళ్ళు బేడబ్బా. నా దగ్గర 6 కోడిగుడ్లు ఉన్నాయి, 2 పగలు కొట్టా, 2 తినేసా, నా దగ్గర ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎట్లుంటాయి 6? 6 ఉన్నాయి అన్నావు. బుర్రా బూత, ఆలోచించు. 6 ఇప్పుడు 2 పగలు కొట్టావు, 4 ఉంటాయి. 2 పగలు కొట్టా, 2 తినేసా. అవును, 2 పగలు కొట్టిన తర్వాత ఇంకా తినేది లేదు, 2 ఉంటాయి.